హలో అండి, మిమ్మల్ని బాగున్నారా? నేను మీ శారద. వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్. ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చింది. ఇది వచ్చేసి ½ kg కేక్ చేయమని చెప్పారండి. అలాగే ఫ్లేవర్ వచ్చేసి బ్లూబెర్రీ ఫ్లేవర్ కావాలని చెప్పారు. సో దానికోసం ముందుగా నేను కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకుని 3 లేయర్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత క్రీమ్ తీసుకుని బీట్ చేసుకుని క్రీమ్ అనేది ఒక ½ an hour ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను. ½ an hour తర్వాత కేక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎవరైతే కాల్ చేసి కేక్ కావాలి అని చెప్పారో ఆవిడ బర్త్డే అండి ఈరోజు. అలాగే ఆవిడ బర్త్డే కాదు, వాళ్ళ హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజేనంట. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కూడా ఒకే రోజు అంటండి బర్త్డేస్. ఇలా చాలా రేర్గా వింటాం కదా కపుల్స్ ఇద్దరిది కూడా ఒకే రోజు బర్త్డే రావడం అనేది. అలాగే ఈరోజు సండే కావటంతో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కేక్ కట్ చేస్తామని చెప్పి గొడవ చేస్తున్నారంటండి. అందుకని చెప్పి నాకు కాల్ చేసి కేక్ అనేది చేయమని చెప్పారు. అలాగే ఈవినింగ్ 4 కల్లా కావాలని చెప్పారండి. దానికోసం నేను మార్నింగ్ నుంచి కూడా కేక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసాను. 2 కల్లా ఫినిష్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి ఒక 2 hours పాటు, ఎందుకంటే ఇది కూల్ కేక్ కాబట్టి. అలాగే చాలా సింపుల్గా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో కేక్ అనేది డెకరేట్ చేసుకున్నానండి. పైన అనేది రోజెస్ వేసాను. అలాగే అదే నాజిల్తో బార్డర్ కూడా డెకరేట్ చేసేసుకున్నాను. పైన ప్లెయిన్గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఎడిబుల్ స్ప్రింకిల్స్తో కూడా డెకరేట్ చేశాను. కేక్ అంతా ఫినిష్ అయిపోయాక కంపల్సరీగా నేను కేక్ అనేది వెయిట్ చెక్ చేస్తానండి. చూడండి, ఇప్పుడు వాళ్ళు ½ kg కేక్ చేయమని చెప్పారు. ఎప్పుడూ కూడా కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూస్తానండి కేక్ అనేది. ఆ తర్వాత ఇలా హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేసేసుకుని వాళ్ళు 4 కల్లా వస్తానన్నారు. 4కి డెలివరీ అయితే ఇచ్చేసానండి. మీకు కనుక నా కేక్ ఫైనల్ అవుట్పుట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.